కళ్యాణ్ వారాల అబ్బాయిలా వారానికోసారి విజయవాడకు వస్తూ ఉంటారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సెటైర్లు వేశారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, 10 ఏళ్ల రాజకీయ జీవితంలో అతనికి ఎజెండా ఏంటో కూడా తెలియదన్నారు. విజయవాడ 26వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. వాళ్ళందరూ కూడా కూటమికి పరిమితం అవుతారు తప్ప ప్రజలకు మంచి చేయాలని కానీ మేలు చేయాలని చెప్పే ఆలోచన ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ ఏమో వారానికోసారి వచ్చి చంద్రబాబు సిట్టింగ్ అవ్వడం, అది పెద్ద ఐటెం రాయించడం. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అతనికి కూడా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేక మా పార్టీలో ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళని తీసుకొని అక్కడ టికెట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఒక పార్టీ లేని అవన్నీ ఏమైనా పార్టీలు ఇవన్నీ గమనించాలి. చంద్రబాబు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో 10 years ఇండస్ట్రీ. ఇప్పుడు ఈయన కొత్తగా 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కదా. 10 ఏళ్ళు ఏం సాధించాడని చెప్పని మాత్రం పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను. పొత్తుల కోసం తప్ప 10 ఏళ్లలో నీ సొంత కాళ్ళ మీద నువ్వు నుంచోలేని వ్యక్తివి ఈ రాష్ట్రానికి ఏం మంచి చేస్తారండి వీళ్ళు? కాసేపు బీజేపీతో పొత్తుంటాడు, కాసేపు బీఎస్పీతో పొత్తుంటాడు, కాసేపు కమ్యూనిస్ట్ పార్టీలో పొత్తుంటాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చంద్రబాబు అనే వ్యక్తి ఇద్దరు కూడా ఇంతవరకు ఒక కేఏ పాల్ పార్టీతో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక కేఏ పాల్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, చివరికి అది కూడా పెట్టుకోవాల్సిన దుస్థితి వస్తుందని తెలియదు వీళ్ళకి. అటువంటి పార్టీలు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాయంట.